నిన్నటి నుండి సోషల్ మీడియాలోను ఈరోజు కొన్ని ప్రధాన పత్రికల్లోనూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే రాసలీలలు, ఆ రాసలీలల ఎపిసోడ్ క్లైమాక్స్కు చేరి బట్టబయలు అవ్వబోతున్న వేళ దాన్ని పసిగట్టిన పోలీస్ అధికారి ఎమ్మెల్యేని రక్షించడం కోసం ఎగ్జిక్యూట్ చేసినటువంటి టాస్క్. దీని మీద రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. అండ్ పత్రికల్లో కూడా ప్రధానంగా వార్తలు క్యారీ చేసుకుంటూ వచ్చారు. కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తను కనుక చూస్తే, అధికార పార్టీకి చెందిన ఒక శాసనసభ్యుడి రాసలీలలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. తన పేరులోనే వెలిగిపోయే సదరు టీడీపీ ఎమ్మెల్యే. మరి ఇందులోనే క్లూ ఏమన్నా ఇస్తున్నారా వీళ్ళు? తెలియదు. ఏమర్థమైంది ఇందులో? తన పేరులోనే వెలిగిపోయే సదరు టీడీపీ ఎమ్మెల్యే ఓ మహిళతో పక్క నియోజకవర్గంలోని హోటల్లో ఏకాంతంగా గడిపి వివాదంలో ఇరుక్కున్నట్టు ప్రసార మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎవరా ఎమ్మెల్యే అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. ఆ ఎమ్మెల్యే తరచూ ఆ మహిళతో నల్లమల ఫారెస్ట్కు సమీపంలో ఉండే ఆ ఊళ్ళోని హోటల్కి వెళ్తూ ఉన్నట్లు పసిగట్టి నిఘా పెట్టారట. ఇటీవల ఓ రోజు రాత్రి ఆ హోటల్లో ఆ ఎమ్మెల్యే ఆ మహిళ ఉన్న సమయంలో ప్రత్యర్థులు అక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న ఓ పోలీస్ అధికారి ఆఘ మేఘాలపై అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేను కాపాడాలనే ఉద్దేశంతో హోటల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. చీకట్లో ఎమ్మెల్యేతో పాటు ఆ మహిళను కూడా అక్కడి నుంచి తప్పించినట్లు ప్రచారం జరుగుతుందట. అంతటితో ఆగక ఆ ఎమ్మెల్యే ఆ మహిళకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా హోటల్లోని సీసీటీవీ ఫుటేజే కాకుండా దానికి ఎదురుగా ఉన్నటువంటి వ్యాపార సముదాయంలోని సీసీ ఫుటేజ్ను కూడా మాయం చేశారు. ఆ హోటల్లో ఏమీ జరగకపోతే అంత హడావిడిగా సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయం చేశారని స్థానికులు గుసగుసలాడుకుంటూ ఉన్నారట. అయితే సదరు ఎమ్మెల్యే రాసలీలలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు చేరిందని స్థానిక టీడీపీ నేతలు మాట్లాడుకుంటూ ఉన్నారట. ఆ తర్వాత ఇంకొకటి కూడా, నెల్లూరులో కీలక టీడీపీ నేత భాగవతం ఇది అని. అదే నెల్లూరు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 4 లాడ్జీల్లో ఆదివారం ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెంకటాచలం మండలం నిడుగుంటపాలెనికి చెందిన టీడీపీ నేత రావూరి రాధాకృష్ణనాయుడు ఓ మహిళతో గడుపుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడట. ఆయన టీడీపీ నేత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడట. చౌటపాలెం ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కూడా అట. పోలీసుల దాడుల్లో 17 మంది విటులు, 14 మంది మహిళలు పట్టుబడ్డారట. సో దీంట్లో టీడీపీ కీలక నేత ఉండడంతో ఆ జిల్లాకు సంబంధించి ఇదంతా ఫుల్ హల్చల్ అయిపోయిందట మీడియాలో. విషయం తెలుసుకున్న టీడీపీ కీలక నేతలు రంగంలోకి దిగి ఆయనను తప్పించారట. దానికోసం అని చెప్పి సిఐ చెప్పిన మాట ఏంటి? అవును, ఆయన ఆ లాడ్జ్లో ఉన్నమాట నిజమే, కానీ ఆయన ఆసుపత్రిలో చూపించుకోవడానికని వచ్చారు. ఆ లాడ్జ్లో ఉన్నారు కాబట్టి మేము తీసుకొచ్చాం, విషయం తెలుసుకున్న తర్వాత వదిలేసాము అని పోలీసులు చెప్పుకొచ్చారట. కానీ లోకల్ మీడియా సర్కిల్లో మాత్రం ఆ టీడీపీ నేత ఒక సచివాలయ ఉద్యోగిని తీసుకొని తరచూ వెళ్ళి మంచిగా ఏకాంతంగా గడుపుతూ ఉంటారు అని చెప్పి వాళ్ళైతే వార్తలు కొందరు ప్రసారం చేస్తూ ఉన్నారు. నిజమేంటి అనేది మనకు తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఈ కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళ వ్యవహారాలు రోజుకొకటి గట్టిగా వేడైతే పుట్టిస్తూ ఉన్నాయి.